హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒకసారి కొత్త వంటతో. అదేంటి అనుకుంటున్నారా? గోధుమ దోశ. గోధుమ పిండితో మనం ఓన్లీ చపాతీలు పూరీలే చేసుకొని తింటుంటాం. కానీ తొందరగా ఒక 5 మినిట్స్లో అయిపోయే దోశను చాలా టేస్టీగా ఉంటుంది. ఎలానో మీరు ఇప్పుడు చూసేసేయండి. ఫస్ట్ అయితే గోధుమ పిండి మీకు కావాల్సినంత ఒక బౌల్లో తీసేసుకోండి. సో చూసారు కదా, మేము కొంచెం గోధుమ పిండి తీసుకున్నాం. దాంట్లో తగినంత ఉప్పు, కారం, ఇంకా జీలకర్ర ఎందుకంటే డైజెషన్కి మంచిగా డైజెషన్ అవుతుంది, అందుకని మనం జీలకర్ర కూడా తీసేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి, తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి, తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో తర్వాత మనం వాటర్ పోసేసి ఇది బ్యాటర్ లాగా మనం కలిపేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో, ఇలా బ్యాటర్గా వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఎక్కువ వాటర్ పోసుకుంటే బాగుండదు, నార్మల్గా మనం అట్టుపిండి ఎలా చేసుకుంటామో అలా కలిపేసుకుంటే సరిపోతుంది. సో మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. సో తర్వాత మనం గ్యాస్ మీద పెనం పెట్టేసుకొని, మేమైతే నాన్ స్టిక్ ప్యాన్ అనేది యూజ్ చేయమండి, ఇనుపదే యూజ్ చేస్తాము. సో గ్యాస్ మీద పెట్టేసుకొని తర్వాత మనం దోశ పోసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన ఫాస్ట్గా అయిపోయే గోధుమ పిండి దోశ రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసిన వాళ్ళైతే ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందు డే నుంచి నార్మల్ దోశకు చేసే ప్రాసెస్ కూడా ఏం అవసరం లేదు, ఇన్స్టాంట్గా అయిపోతుంది. ఇంకా మీరు దేంతో అయినా దీన్ని తినొచ్చు, పల్లీ చట్నీ అయినా, పప్పుల చట్నీ అయినా, దేంతో అయినా, పొడి ఉన్న పొడితో కూడా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇంకా ఏమన్నా యాడ్ చేస్తారా మీరు మాకు తెలియనివి, సో అవి కూడా మాకు తెలియజేయండి. సో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.